ఈ ఎపిసోడ్‌లో చూపించేంత వైలెన్స్‌కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ ఎటువంటివి క్రియేట్ చేయలేనంటుంది. ఎందుకంటే ఈ వీడియోలో అంత వైలెన్స్ ఉంటుంది. కాబట్టి 18+ వాళ్ళు మాత్రమే చూడండి. అంతేకాకుండా ఈ వీడియోలో ఎటువంటి ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ ఉండవు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేయకుండా మేము ఈ వీడియోలో వాటిని పెట్టలేము. కానీ మీకు ఈ స్టోరీని కళ్ళకు కట్టినట్టు వినిపిస్తాను. ఇంకా హిట్ 4th కేస్ 5th ఎపిసోడ్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. అలాగే రుద్ర ఆ వ్యక్తి కాళ్ళు చేతులని అక్కడే నేల మీద ఉన్న 4 కడ్డీలకి కట్టేసి తన నోట్లో విభూతిని గొంతులోకి వచ్చేటట్టు పొక్కి ఇక రుద్ర తెల్లటి పంచె కట్టుకొని అక్కడే ఉన్న చిన్న శివలింగానికి పూలతో పూజలు చేయడం మొదలు పెడతాడు. అలాగే పూలతో పూజ చేయడం అయిపోయాక ఆ కట్టేసిన వ్యక్తి దగ్గరకు వచ్చి కూర్చొని ఇనప గోరులు లాంటివి తన వేళ్ళకు పెట్టుకొని ఆ వ్యక్తి పొట్టని చీల్చి లోపలికి తన చెయ్యి పెట్టి కొన్ని ప్రేగులని తన వేళ్ళకు పెట్టుకొని ఆ ప్రేగులతో సహా ఆ చేతిని బయటకు తీసి వాటిని బాగా సాగదీస్తాడు. అంటే ఒకవైపు ఆ వ్యక్తికే ప్రేగులుంటాయి, ఇంకొక వైపు రుద్ర చేతికి ప్రేగులుంటాయి. అలాగ సాగదీసి ఆ ప్రేగులని సంగీత వాయిద్యంలాగా అనుకొని వాటిని మ్రోగించడం మొదలు పెడతాడు. ఆ ప్రేగులను మోగిస్తుంటే ఆ వ్యక్తి నోట్లో ఉన్న విభూది ఎర్రటి రక్తంలాగా తయారవడం మొదలు పెడుతుంది. రుద్ర కట్టుకున్న తెల్ల పంచ అతడి రక్తంతో ఎర్రగా మారుతుంది. అసలు వాస్తవం ఏంటంటే రుద్ర ఇలాగ ప్రేగులతో సంగీతం మోగిస్తున్నాడనే భ్రమలో ఉంటాడు. కానీ ఆ ప్రేగుల నుంచి ఎలాంటి సంగీతం రాదు, ఆ వ్యక్తి అరుపులు తప్ప. రుద్ర మాత్రం ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఆ ప్రేగుల నుంచి సంగీతం వస్తున్నట్టు భ్రమలో ఉండి శివతాండవ స్తోత్రం పాడుతూ ఆ ప్రేగులను మోగిస్తూ అత్యంత భయంకరంగా శివ శంకర అంటూ అరుస్తూ ఇలాగా 2 గంటల సేపు ఈ పూజ చేస్తాడు. ఇక ఆ పూజ అయ్యాక ఆ వ్యక్తి లోపల ఉన్న ప్రేగులు మొత్తం తీసేసి ఆ వ్యక్తిని మాత్రమే తన వ్యానులో ఎక్కించుకొని నల్లమల్ల ఫారెస్ట్ లో పడేసి ఇక ఇంటికొచ్చి పక్కన పెట్టిన ఆ వ్యక్తి ప్రేగులని నీటిలో ఎంతో శుభ్రంగా కడిగి వాటి లోపలికి సన్నటి నైలాన్ తీగలను దూర్చి దండం లాంటి దాని మీద బట్టలు ఆరేసినట్టు ఆరేస్తాడు. అలాగా ఆరేసి 40 రోజుల తర్వాత ఆ ప్రేగులు బాగా ఎండిన తర్వాత ఆ ప్రేగులని తన దగ్గర ఉన్న గిటార్కి తీగలుగా కడతాడు. అలాగా 2014లో మొదలుపెట్టి ప్రతి సంవత్సరం శివరాత్రికి శివుడికి ఇలాగా ఒక వ్యక్తిని బలి ఇచ్చి పూజ చేస్తూ ఉంటాడు. ఇలాగ ఇప్పుడు ప్రెజెంట్ 2018 దాకా వస్తాడు. ఇప్పుడు 2018లో ఒక పక్క నిఖిల్కి హీరోయిన్ తీసుకొచ్చిన గిటారు తీగలని మనిషి ప్రేగులతో తయారు చేశారని తెలిసాక నిఖిల్ హీరోయిన్ని ఈ గిటార్ ఎక్కడ కొన్నామని ఎంక్వైరీ తీసుకొని ఆ గిటార్ షాప్ కి వెళ్తాడు. నెక్స్ట్ ఎపిసోడ్ ని చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.